हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారు బకాసురుణ్ణి సంహరించాలని నిర్ధారణ చేసుకున్నారు. అలా బ్రాహ్మణుణ్ణి మాత్రమే సంరక్షించడం కాదు, ఆ ఏకచక్ర నగరంలోని ప్రజలను అందరినీ సంరక్షించాలని భీమసేన దేవుల వారు సంకల్పించుకొని ఆ బండిని తీసుకొని ఆ అడవి ప్రాంతానికి వెళ్ళారు. తను వెళుతూ ఉంటే కొందరు ప్రజలు వెంబడించారు. ఎవరు తను? ఎవరిని ఆ బ్రాహ్మణుడు ఎవరి పర్యాయం ఉందో ఈరోజు తెలియదు, కానీ తను వెళుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో అక్కడ కుతూహలం. ఆ కుతూహలంతో కొందరు వెంబడించారు. భీమసేన దేవుల వారు అడవిని ప్రవేశించారు. ఓ పెద్ద వృక్షాన్ని చూశారు, దాని క్రింద కూర్చున్నారు. కానీ అక్కడికి వెళ్ళడం ప్రజలకు వెళ్ళడానికి సాహసం కలగడం లేదు, ధైర్యం చాలడం లేదు వారికి. కాస్త వెనుకే నిలబడ్డారు వారందరూ కూడా. కానీ భీమసేన దేవుల వారు కనిపించడం లేదు. కొందరు చెట్లెక్కారు. ఎవరికి చెట్లెక్కడం సాధ్యమవుతుందో చెట్లెక్కారు. ఎక్కి భీమసేన దేవుల వారిని చూస్తూ ఉన్నారు. భీమసేన దేవుల వారనే పరిజ్ఞానం వారెవ్వరికీ లేదు. ఎవరో బ్రాహ్మణుడు తను అనుకున్నారు. కానీ ఆ బండి ముందు కూర్చుని ఆహారాన్ని తినడానికి ఉపక్రమించారు. ఈ సందర్భంలో భీమసేన దేవుల వారి శుద్ధి పైన ప్రేమ ఎలాంటిదో కూడా మనం గమనించాం. ఆ దైత్యుడు చూడకూడదు ఆహారాన్ని, పాపిష్ఠులు ఆహారాన్ని చూడకూడదు, వారు చూసిన ఆహారాన్ని స్వీకరించకూడదు, వారు చూస్తూ ఉండగా ఆహారాన్ని స్వీకరించకూడదు, ఏకాంతంలో ఆహారాన్ని స్వీకరించాలి. ఆహారం స్వీకరిస్తూ ఉంటే ఎవరి కన్ను పడకూడదు, ఎవరి కన్ను పడకూడదు. కన్ను పడితే దానివల్ల నానా విధమైన రోగాలు సంభవిస్తాయి, నానా విధమైన కష్టాలు సంభవిస్తాయి. ఎంత తింటూ ఉన్నాడబ్బా, అలా అలా కళ్ళు పడితే మనిషికి చాలా అనర్థం. కనుక ఎవరి కళ్ళు పడకూడదు. భీమసేన దేవుల వారికి ఎవరి వల్ల సమస్య లేదు. కానీ భోజనం ఎలా చేయాలి, భీమసేన దేవుల వారిని చూసి మనం నేర్చుకోవాలి. మనం వింటూనే ఉన్నాం భీమసేన దేవుల వారి ప్రేమ ఎలాంటిదో. అందరిపైన, అన్ని వస్తువులపైన ప్రేమను చూపించిన మహానుభావులు భీమసేన దేవుల వారు. భోజనం పైన కూడా ప్రేమ చూపినవారు, ప్రేమిస్తూ భోజనం చేసినవారు, భోజనం పైన ప్రేమ కలిగిన వారు భీమసేన దేవులు.
కొందరు అనుకుంటూ ఉండొచ్చు, ఇదేంటి తల్లిని అమ్మను ప్రేమిస్తారో, అన్నదమ్ముల్ని ప్రేమిస్తాడో, భార్యను ప్రేమిస్తాడు, కొడుకుల్ని ప్రేమిస్తాడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తారు అనొచ్చు, జడమైన వస్తువుని ప్రేమించడం ఏంటి అని కొందరు ప్రశ్నించవచ్చు. ఎందుకలా అనుకుంటాం జడమైన వస్తువని? ఆ అన్నం ఆహారం అంటే అది కూడా జీవి కదా, ప్రాణి కదా. కనుక ఏ ఆహారం భగవంతునికి నివేదితమయ్యిందో ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలి. జీవో జీవస్య జీవనం, ఇది లోకం, ఇది లోకనీతి ఇది. కానీ దేన్ని తినాలి దేన్ని తినకూడదు అనే విధి నిషేధాలు ఉన్నాయి. ఆ విధి నిషేధాలను గమనించి మనం ఆహారాన్ని స్వీకరించాలి. తప్పదు మనిషికి. జీవో జీవస్య జీవనం, ఒక జీవికి మరో జీవే జీవనం, ఉపజీవనం. కనుక అన్నం తను తింటూ ఉన్నాడు, తింటూ ఉంటాం. మనం తినేటప్పుడు ఆ ప్రేమతో ఆ అన్నంలోని జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశులకు మంచి కలగాలి, ఆ జీవరాశులకు సద్గతి కలగాలి అనే ఉద్దేశం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ అన్నాన్ని మనకిచ్చిన భగవంతుడు, దేవతలు, అమ్మ, సంపాదించి పెట్టిన నాన్న, వండి పెట్టిన అమ్మ, వడ్డించిన వారు, ఇలా మనం ఓ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆ ఆహారం నాకు దొరకడానికి, లభించడానికి ఎవరెవరి పాత్ర ఉందో వారిపైన ప్రేమ ఉండాలి. అన్నం పైన ప్రేమ అంటే అన్నం పెట్టిన వారి పైన ప్రేమ. అన్నం పైన ప్రేమ అంటే భగవంతుని పైన ప్రేమ, దేవతల పైన ప్రేమ, దాన్ని పండించిన రైతు పైన ప్రేమ, వండి ఇచ్చిన అమ్మ పైన ప్రేమ, వడ్డించిన వారి పైన ప్రేమ. ఇలా అన్నం పైన ప్రేమ అంటే వీరందరిపైన మనిషికి ప్రేమ ఉండాలి. అలా ప్రేమతో ఆహారాన్ని మనం స్వీకరించాలి. అలాంటి ప్రేమను చూపించిన మహానుభావులు భీమసేన దేవుల వారు. ఆ భీమ ప్రేమ అనే ఒక విషయాన్ని ఎన్నుకొని ఆ విషయం పైన మనం సంగ్రహించడానికి ప్రారంభిస్తే అసలు చాలా అద్భుతమైన విషయాలు మనకు దొరుకుతాయి మహాభారతంలో. అలాంటి ప్రేమను కనబరచాడు. తను చూడకూడదు, తను పాపిష్టి, తను మహాపాపాత్ముడు, తను చూస్తే నాకేం కాదు, అయినా కూడా సాధకులకు ఓ సందేశం ఇవ్వాలి కదా. ఎలా తినాలి, ఎలా భోంచేయాలి అంటే పాపిష్ఠులు చూడకుండా ఉండేట్లు భోజనం చేయాలి. ఎవరు కళ్ళు పడితే, ఎవరు చూస్తూ ఉండగా మనం ఆరగిస్తే దానివల్ల అనర్థం మనకు కలుగుతుందో అలాంటి వారు చూడకూడదు. కానీ మనం ఈ సందర్భంలో ఎక్కడ తింటూ ఉన్నాం చూడండి. చాలామంది మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అందరూ చూస్తూ ఉండగా మనం చూస్తూ ఉంటాం. ఎవరెవరేమేం పాపం చేశారో తెలియదు. అలా వాళ్ళు చూస్తుంటే వారి పాపమంతా మాకు సంక్రమిస్తుంది. బయట కొందరు తింటూ ఉంటారు, హోటల్ మొదలైన ప్రదేశాల్లో కొందరు ఆహారం తింటూ ఉంటారు. కొందరికి అనివార్యమై ఉండొచ్చు, ఏమైనా అది వేరే. అయినా తింటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తినాలని నేను బోధించడం లేదు, హోటళ్లలో తినాలని నేను బోధించడం లేదు. తినేవాళ్ళు మానుకోండి, మార్చుకోవాలి, జీవితాన్ని ఇక మార్చుకోవడం ప్రారంభించాలి, సాధన చేయడం ఆరంభించాలి. కనుక అక్కడ బయట తింటూ ఉన్నట్లయితే ఎందరి కళ్ళు పడుతాయి? వండినవాడు ఏం ప్రేమతో వండాడా? లేదే. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆహారం యదాహార తాదృశ, ఆహారం ఎలా ఉంటుందో మనిషి మనసు అలా తయారవుతుందట. శుద్ధమైన ఆహారం ఉంటే మనిషి మనసు శుద్ధమవుతుంది, అపరిశుద్ధమైన ఆహారం ఉంటే మనసు కూడా కలుషితమవుతుంది. అది నిశ్చితం, అందులో సందేహం అసలు లేదు. కనుక మనం చాలా జాగ్రత్తగా బయటి ఆహారాన్ని మానుకోవాలి. వైద్యులు చెబితే మానుకుంటాం, ఇలాంటి రోగం ఉంది, ఇలాంటి సమస్య ఉంది కనుక బయటి ఆహారాన్ని తీసుకోకూడదు అని వైద్యులు చెబితే వింటాం. ఎందుకని? దేహం కోసం. ఇది దేహం కోసమే చెప్పింది, దేహం యొక్క పావిత్ర్యం కోసం. ఆరోగ్యం కోసం చెబితే వింటాం, పావిత్ర్యం కోసం చెబితే మాత్రం వినం. ఎందుకనో తెలియదు. కనుక బయటి ఆహారాన్ని మానుకోవాలి, క్రమంగా మానుకోవాలి. ఒకేసారి దేన్ని మానుకోవడం సాధ్యం కాదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒక పనికి అలవాటు పడిన తరువాత
ఒక ఆహారానికి అలవాటు పడిన తరువాత అలవాటు పడ్డ మనస్సును మార్చుకోవడం చాలా కష్టం. ఎంత బాధపడాల్సిన అవసరం వస్తుందో అందరికీ తెలుసు. అయినా కూడా మనసులో సంకల్పం చేసుకోవాలి, బయటి ఆహారాన్ని మానుకోవాలి, బయటి ఆహారాన్ని మానుకోవాలి. కాస్త 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 మానుకోవడం ప్రారంభించాలి. చివరికి ఆ బయటి ఆహారాన్నే మానుకొని ఇంట్లో మనం భోజనం చేయనారంభించాలి. భార్య ఎంత చక్కగా వండి పెడుతుంది, ప్రేమతో వండి పెడుతుంది. ఆ ఆహారం స్వీకరించడం వల్ల మనసు సున్నితమవుతుంది, మనసు మృదువవుతుంది. కఠోరమైన మనసు కాస్త మృదువవుతుందట. భాగవతంలో మీరు విన్నారు, మరోసారి వినండి. అక్కడి గాథలను మళ్ళీ ఇక్కడ చెప్పడం కుదరదు కాబట్టి, సుకన్య తన భర్త ఎవరు? చ్యవనుడు. మహాకోపిష్ఠితను, ముక్కు పైన కోపం అంటారే అలాంటి కోపం తనకు. భాగవతమే చెబుతుంది ఆ విషయాన్ని. పతిం పరమకోపనం సుకన్య చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనం చిత్తయామాస ధర్మజ్ఞ అని మహాభాగవతం చెబుతుంది. పరమ కోపిష్ఠి. అలాంటి చ్యవన మహర్షిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది సుకన్యాదేవి. ఎవరు తను? రాణి. రాణిలా బ్రతికే సౌభాగ్యం కలది తను. శర్యాతి మహారాజు యొక్క కూతురు తను. అలాంటి రాణి, అలాంటి రాజ్యంలో ఉండాల్సిన సౌభాగ్యం కలది తను. చ్యవనుణ్ణి వివాహం చేసుకుంది. వృద్ధుడు తను, అతివృద్ధుడు, పరమ కోపిష్ఠి. అయినా కూడా వివాహం చేసుకుంది. చిత్తజ్ఞ, అప్రమత్త, అనువృత్తిభి. తరువాత తనేం చేసిందో, ఏం తినిపించిందో, ఎలా ప్రేమించిందో, అలాంటి పరమ కోపిష్ఠి అయిన ఆ చ్యవన మహర్షిని కూడా ఎంత మృదువైన మనిషిగా, ఎంత ప్రేమికునిగా మార్చుకుందంటే మహాభాగవతం మనకు చెబుతుంది. అలాగే తనకు యవ్వనం కూడా కలిగిందనే విషయాన్ని కూడా చెబుతుంది మహాభాగవతం. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆడది అరణ్యంలో పుట్టింది కాదు, రాజ్యంలో పుట్టి పెరిగిన ఒక మహిళ పరమకోపిష్ఠి అయిన అతివృద్ధుడైన చ్యవన మహర్షిని తను వివాహం చేసుకుని, పెళ్లి చేసుకుని తనను మార్చుకుందంటే, పరమశాంత స్వభావం తనకు వచ్చేలా చేసిందంటే ఏం చేసింది? ఏం తినిపించింది? ప్రేమతో తను ఆహారాన్ని సమకూర్చి ఆ ఋషులకు అప్పుడు ఇచ్చేది. ప్రేమతో ఇచ్చిన ఆహారం వల్ల, అలా ఆ ఋషిని సేవించడం వల్ల, ఆహారం ఇవ్వడం కూడా ఒక విధమైన సేవ. అది కూడా భర్తకు సేవించడం అంటే కాళ్ళు నొక్కుకుంటూ కూర్చోవడం అని కాదు. అదే మాత్రమే కాదు, ఆహారం వండి పెట్టడం కూడా ఒక సేవ. అలాంటి పరిశుద్ధమైన ప్రేమపూరితమైన ఆహారాన్ని తను తన భర్తకిస్తూ ఆ స్నేహమయంగా తన మనసు, పరమ స్నేహితుడు తను, కాదని కాదు, అయినా కోపిష్ఠుడు. ఆ కోపాన్ని సంహరించింది సుకన్యాదేవి. అలా పరిశుద్ధమైన ప్రేమపూరితమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల ఆ భర్తలో మార్పు జరుగుతుంది. భర్త తప్పు చేస్తూ ఉన్నా తనకు కనువిప్పు కలుగుతుంది. నేను చేస్తూ ఉన్నది తప్పు, సరి అయిన మార్గంలో నేను ప్రయాణించాలి అని ఆ భావన తనకు వస్తుంది. కనుక ఆహారాన్ని గురించి చాలా చక్కగా మహాభారతం మనకు బోధిస్తుంది. ఎవరో దుష్టులు చూస్తూ ఉండగా ఆహారాన్ని స్వీకరించడం కాదు, ప్రేమికులు చూస్తూ ఉండగా, వైష్ణవులు చూస్తూ ఉండగా భార్య వడ్డించాలి, భార్య వండి పెట్టాలి. అలాంటి ప్రేమపూరితమైన ఆహారాన్ని తీసుకుంటే దానివల్ల మనిషికి కలిగే లాభాలు ఎన్నెన్నో. ఆ విషయాన్ని చూపేందుకు భీమసేన దేవుల వారు ఏకాంతంలో భోజనం చేస్తూ ఉన్నారు. ఆ దైత్యుడు చూడకూడదు, అంతకన్నా ముందే ఆహారాన్ని స్వీకరించాలని భీమసేన దేవుల వారు సిద్ధమయ్యారు. అభోజ్యం హిషవస్పర్శేన్ గృహీతే బకో భవేత్ ఉపవిశ్య వివిక్తేన్నం భుంక్తే స్మ పరమం పరః తం తతః సర్వతో పశ్యంద్రమానారుహ్య నాగరాః నారక్షో బలిమశ్నీయాదేవం బహుచ మానవాః. అక్కడ వచ్చిన వారందరూ కూడా నాగరాః, నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చెట్లెక్కారు. ఏం చేస్తూ ఉన్నాడు తను? లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలేదు ఎవరికి కూడా. చెట్టు పైన ఎక్కి అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆ బండి ముందు ఓ వ్యక్తి కూర్చున్నాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. ఏంటిది? బ్రాహ్మణుని వేషంలో తనున్నాడే, దైత్యుడు కాదు తను, బకుడు కాదు, బకాసురుడు కాదు తను, బ్రాహ్మణుడు.
ఈ బండిని తీసుకుని వెళ్ళినవాడు తనే ఆ ఆహారాన్ని ఆరగిస్తూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడే. తను బ్రాహ్మణుని వేషం ధరించాడే. ఓహో, ఇలా ఉండొచ్చేమో, బకాసురుడే బ్రాహ్మణుని వేషంలో ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాడా అని అనిపించేలా ఆ దృశ్యం వారికి కనిపించిందట. అలా వారందరూ కూడా ఆలోచించారు. భుంక్తే బ్రాహ్మణ రూపేణ బకోయమితి చాబ్రువన్. ఒకరికొకరు చెప్పుకున్నారట, ఏంటి బకాసురుడు బ్రాహ్మణుని వేషంలో భోజనం స్వీకరిస్తూ ఉన్నాడా, భోజనం చేస్తూ ఉన్నాడా అని పరస్పరం వారందరూ కూడా అనుకున్నారట. సతం హసతి తేజస్వి తదన్నం ఉపభుజ్య చ. అక్కడ ఉన్న భీమసేన దేవుల వారు ఆహారం భోజనం చేస్తూ ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ అక్కడున్న బకాసురుణ్ణి నిందిస్తూ ఉన్నారట, అపహాసం చేస్తూ ఉన్నారట. బకాసురుని కోసం పంపించిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండడమే, ఆ ఆహారాన్ని భోజనం చేయడమే బకాసురుణ్ణి తిరస్కరించినట్లు, బకాసురుణ్ణి అపహసించినట్లు, అపహాసం చేసినట్లు. అలా చేస్తూ ఉండగా భీమసేన దేవుల వారిని బకాసురుడు చూశాడు. ఏంటి, నా కోసం ఆహారం తెచ్చాడు, నేనెవరో తనకు తెలుసు, అయినా కూడా ఇంత ధైర్యంతో తను భోజనం చేస్తూ ఉన్నాడే. కళ్ళప్పగించి చూశాడు. అంటే ఆ కోపంతో కళ్ళప్పగించి చూస్తే భయం కలుగుతుందేమో తనలో అనుకున్నాడు. కానీ అటు ఇటు జరగడం లేదు, అణువు కూడా చలించలేదు, చలనం కలగలేదు. వివృత్త నయనే క్రద్ధే ఇదం వచనమబ్రవీత్. కోపంతో తను మాట్లాడాడు. కోయమన్నమిదం భుంక్తే మదర్థముపకల్పితం. ఎవరది, నాకు సిద్ధపరిచిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాడే, బతకాలనే ఆశ లేదా అని తనన్నాడు. అయినా కూడా తనంతగా జోరుగా హోరుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని విని చెట్లపై ఎక్కిన వారు భయభ్రాంతులైపోయారు. అయినా కూడా భీమసేన దేవుల వారి ఏ విధమైన చలనము లేదు. దాన్ని మళ్ళీ గమనించాడు. తథాపి పరిభూయైనం ప్రేక్షమాణో వృకోదర. అయినా కూడా మళ్ళీ తను గర్జించాడు. దైత్యుడు, దానవుడు, రాక్షసుడు గర్జించగా భీమసేన దేవులు మాత్రం తనను చూడకుండా కళ్ళు కింద వేసుకుని అన్నాన్ని ఆహారం స్వీకరిస్తూ ఉన్నారు. చూస్తే దైత్యుడు చూసి తననెందుకు చూడడం, అన్న పరబ్రహ్మ స్వరూపం అది, కనుక అన్నం చూసుకుంటూ తినాలి. అలా తల కిందికి వేసి తినసాగాడే తప్ప ఆ బకాసురుని చూడలేదు. చిర్రెత్తిక్కిపోయింది అసలు బకాసురునికి. ఇదేంటి, ఇంతటి అవమానమా, తనకు సామర్థ్యం ఉందా లేదా, లేక ఏం చేస్తూ ఉన్నాడు తను, అసలు మొండి ధైర్యమా తనది, ఏంటిది అర్థం కావడం లేదే. ఇంత గర్జించినా కూడా తను వినడం లేదంటే వినిపించడం లేదా, అసలు చెవులు వినిపించవా తనకు, చెవుడా తనకు అని ఓ క్షణం అనుకున్నాడు తను. అయినా కూడా మరోసారి గర్జించాడు. ఎంత గర్జించినా లాభం జరగడం లేదు. చివరికి అక్కడున్న ఓ పెద్ద వృక్షాన్ని పెకిలించి తీశాడు. పెకిలించి తీసి ఆ చెట్టును భీమసేన దేవుల వారిపైకి విసిరాడు దూరం నుండే. అంటే తనేమనుకుంటూ ఉన్నాడు బకాసురుడు అంటే, ఈ చెట్టును తన పైన వేస్తే ఇక రెండో క్షణం తన ఉండడు. అలాంటి పెద్ద చెట్టు అది. ఆ చెట్టును పెకిలించడమే తన వల్ల కాస్త శ్రమ అనిపించింది. తనకు శ్రమ అనిపించేలా పెద్దగా ఈ వృక్షం ఉందే, ఇక దీనిని ఆ భీమసేన దేవుల వారి పైన వేస్తే, ఆ మనిషి పైన వేస్తే ఇక ఆ మనిషి అక్కడికక్కడే స్వాహ, తనిక ఉండడు అనే ధీమాతో, ధైర్యంతో ఆ చెట్టును, వృక్షాన్ని పెకిలించి భీమసేన దేవుల వారి పైన విసిరేశాడు. ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందే తత్వనిర్ణయంలో మీరు విన్నారు. మహాభారతంలో కూడా అలాగే మాట ఉందట. భీమసేన దేవుల వారు అటు ఇటు చూడలేదు, తల కిందికే వేశారు. చెట్టు ఎటు నుండి వస్తుందో తెలుసు భీమసేన దేవుల వారికి. కుడి చేతి నుండి తింటూ ఉన్నారు. కుడి చేతి నుండి తింటూ ఎడమ చేతితో ఆ చెట్టును పట్టుకున్నారట భీమసేన దేవుల వారు. అంటే ఏం పరాక్రమమో చూడండి, ఎంత ఆ శక్తి, ఆ గురి. మనం అర్జునుని గురిని విన్నాం. మనం ద్రోణాచార్యుల వారు అడిగారు, ఏం కనిపిస్తుందయ్యా, పక్షి కనిపిస్తూ ఉందా? లేదు గురువర్య. ఏం కనిపిస్తూ ఉంది? కళ్ళు కనిపిస్తూ ఉందా? శభాష్ కొట్టమన్నాడు. బాణం ప్రయోగించేటప్పుడు గురి చూసి బాణాన్ని ప్రయోగించాలి, నిజమే. కానీ భీమసేన దేవుల వారి గురి ఎలాంటిదో మీరు గమనించండి. బకాసురుడు దైత్యుడు, జరాసంధునికి కూడా తను వశం కాలేదట.
న వశ ఆస జరాసుతస్య అని ఆచార్యుల వారు చెబుతారు. అలాంటి గొప్ప సమర్థుడు తను, బలవంతుడు తను. ఎవరు తను అంటే రావణుని మేనమామాట తను. శ్రీమదాచార్యుల వారు చెప్పారు, దశముఖస్య చ మాతులస్య. రావణునికి తనకు సంబంధం ఉంది. మహాదైత్యుడు, మహాబలవంతుడు, అతి బలవంతుడు. తనను గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి దర్పం, అలాంటి బలం కలవాడు తను. అలాంటి బలం కల బకాసురుడు చెట్టును పెకిలించి ఆ చెట్టును వేగంగా భీమసేన దేవుల వారిపై విసిరితే ఎంత వేగంగా ఆ చెట్టు వస్తూ ఉందో, ఆ చెట్టును ఎడమ చేత్తో పట్టుకోవాలంటే అంటే ఒక అర్థము ఆ బకాసురుని సామర్థ్యాన్నే పట్టుకున్నట్లు. ఒక ఎడమ చేతితో ఆ చెట్టును పట్టుకోవడం అంటే ఎవరికి సాధ్యమవుతుందండి? చెట్టును పట్టుకోవడం, అది అంత వేగంలో వస్తూ ఉన్న ఆ చెట్టును పట్టుకోవడం. భీమసేన దేవుల వారి పట్టు ఎలా ఉందో మనం గమనించాలి. ధృతరాష్ట్రుని పట్టు అని మనం అంటాం. కాదు, ధృతరాష్ట్రుని పట్టు కాదు, భీముని పట్టు. అది చూపించారు దాన్ని భీమసేన దేవుల వారు. అలా చెట్టు వేగంతో వస్తూ ఉంటే ఎడమ చేత్తో ఇలా పట్టుకొని కుడి చేత్తో తినసాగారట భీమసేన దేవుల వారు. అసలు చూస్తూ ఉంటే ఎంత వింత అనిపించిందో తనకు, బకాసురునికి ఏంటిది అనిపించింది ఒకేసారి. ఆ వేగమేంటి, వృక్షం యొక్క వేగమేంటి, ఆ వృక్షం యొక్క వేగాన్ని పసిగట్టి ఎటువైపు నుండి వస్తూ ఉందో పసిగట్టి కళ్ళు పైకి ఎత్తకుండా కళ్ళు కిందికి వేసి ఆ వృక్షం యొక్క శబ్దం వస్తూ ఉందే, ఆ శబ్దాన్ని గమనించి, శబ్దవేది అంటామే, ఆ శబ్దాన్ని గమనించి అటువైపు చేతులు పెట్టి తన ఎడమ చేతితో ఆ వృక్షాన్ని నిలవరించడం అంటే, ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతితో తినడం అంటే ఆ బలమేంటో అర్థం చేసుకోండి. భీమసేన దేవుల వారి బలం. ఎడమ చేతిలో పట్టు, కుడి చేతిలోని బలం, రెండూ చేతులకు బలం ఉన్నాయి. అలాంటి బలమే, ఏ వ్యత్యాసమూ లేదు. భీమసేన దేవుల వారి ఎడమ చేతికి కుడి చేతికి ఎలాంటి వ్యత్యాసము లేదు. అలాంటి అద్భుతమైన పరాక్రమం రెండూ చేతుల్లో నింపాదిగా ఉన్న మహానుభావులు భీమసేన దేవుల వారు. అసలు ఇలాంటి దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఇలాంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూపిస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎడమ చేత్తో పట్టుకున్నారు, అలాగే తన చేతిలో ఆ వృక్షం ఉండిపోయింది, కుడి చేత్తో తినసాగారు. మహాభారతం ఎంత అద్భుతంగా చెబుతుందో. నైవావలోకయామాస రాక్షసం భుంక్త ఏవ సహ తతస్స భూయ సంక్రుద్ధో వృక్షమాదాయ రాక్షస తాడయిష్యంస్తదా భీమం పునరభ్యద్రవద్బలి క్షిప్తం క్రుద్ధేన తం వృక్షం ప్రతిజగ్రాహ వీర్యవాన్ సవ్యేన పాణినా భీమ దక్షిణేనాప్యభుంక్త. కళ్ళకు కట్టినట్లు ఎంత చక్కగా మహాభారతం చెబుతుందో, మనసుకు హత్తుకునేట్లు భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని ఎంత దివ్యంగా మహాభారతం వర్ణిస్తుందో గమనించండి. కేవలం బలం ఉన్నట్లయితే ఇవన్నీ సాధ్యమవుతాయా? ఒకసారి ఆలోచించండి. తినేవాడికి కేవలం తినడం తప్ప మరేమీ తెలియదు అని కదా అంటారు. అలాంటి భీమసేన దేవుల వారికి ఇవన్నీ సాధ్యమవుతాయా? సాధ్యమయ్యాయి అంటే తినడం మాత్రమే కాదు, తనకెన్నో విద్యలొచ్చు. ఆ విద్యలను తన చరిత్ర ద్వారా, తన నడవడిక ద్వారా భీమసేన దేవుల వారు చూపెడుతూ ఉన్నారు. అలా చేతిలో వృక్షాన్ని పట్టుకుని కుడి చేతితో తినసాగారు. ఎలా కోపంతో తను వేశాడట. కోపంతో విసిరిన ఆ చెట్టు వేగంగా వస్తూ ఉంది. వేగంగా వస్తూ ఉన్న ఆ చేతిని ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మనసుకు ఎంతగా హత్తుకుంటూ ఉందంటే ఆ పరాక్రమాన్ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుని మనం చూస్తాం కదండి. అలాంటి దృశ్యాలు, ఇది చాలా బాగుంది రివైండ్ చేసుకుని చూస్తాం కదా. అలా రివైండ్ చేసుకుని చెప్పాలని అనిపించేలా భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. మహాభారతంలోని శ్లోకము, క్షిప్తం క్రద్ధేన తం వృక్షం ప్రతిజగ్రాహ వీర్యవాన్ సవ్యేన పాణినా భీమ దక్షిణేనాప్యభుంక్త సహా. కుడి చేతిలో దాన్ని పట్టుకుని ఎడమ చేత్తో తినసాగారట. బలం ఎలా ఉంటుందో, ఆ బాహుబలమేంటో ఒకసారి అర్థం చేసుకోండి మరోసారి. అంటే ఆ బకాసురుడు జరాసంధునికి కూడా అధీనం కానివాడు. అలాంటి బలవంతుడు, తనకన్నా జరాసంధుని కన్నా బలవంతుడు. అలాంటి బలవంతుణ్ణి తను విసిరిన ఆ వృక్షాన్ని అలా చేతిలో పట్టుకొని
అసలు తనను గమనించకుండా, అది ధైర్యం అది. అంటే డైరెక్షన్ అని మేమందరం అనుకుంటాం, ఎంత అద్భుతమైన డైరెక్షన్ ఇది అని మనం అనుకుంటాం కదా. వేదవ్యాస దేవుల వారి డైరెక్షన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. అంటే భీమసేన దేవుల వారిలో కించిత్తు అణువంత కూడా భయం లేదు. ఎలా చూపాలి దాన్ని? ఏదో అంటారు కదా, ఎలివేషన్నో ఏమో ఓ పదాన్ని వాడుతూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా. భీమసేన దేవుల వారిలో అణువంత భయం కూడా లేదు. ఇదేదో చూపించడానికి రాసిన కాదంబరి కాదు, నవల కాదు, ఇది మహాభారతం అనేది జరిగింది. ఇది జరిగిన విషయాన్ని భీమసేన దేవుల వారి ఆ చరిత్రను వేదవ్యాసదేవుల వారు ఎలా పూసగుచ్చినట్లు చెబుతూ ఉన్నారో చూడండి. వేదవ్యాసదేవుల వారు తనలో ఏ కోశానా భయం లేదు. తను గర్జిస్తూ ఉన్నా, తను తిడుతూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా, క్రోధంతో ఊగిసలాడిపోతూ ఉన్నా, చివరికి వృక్షం తన పైన విసిరినా కూడా భీమసేన దేవుల వారు అలా తింటూనే ఉన్నారు. ఏమర్థమవుతుంది దీనివల్ల? అణువంత భయం కూడా వారికి లేదు, కించిత్తు భయము వారికి లేదు అనే విషయాన్ని ఎంత చక్కగా ఈ చరిత్ర చెబుతుందో చూడండి, ఈ మాటలు చెబుతూ ఉన్నాయో చూడండి. అలా తింటూ ఉన్నారు భీమసేన దేవుల వారు. గృహన్నేవ తదా వృక్షం నిశేషం పర్వతోపమం. చిన్నదా అది వృక్షం? ఆ వృక్షం కాదు, పర్వతోపమం, పర్వతం లాంటి వృక్షం అది. అలాంటి వృక్షాన్ని ఎడమ చేతిలో పట్టుకున్నారంటే వారి బలం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. భీమసేనో హసన్నేవ భుక్త్వా త్యక్త్వా చ రాక్షసం. మళ్ళీ ఆ పదాలు ఎంత అద్భుతమైన పదాలో. దాన్ని పట్టుకునేటప్పుడు ఏ విధమైన కష్టం కలగలేదు. మొహంలో హసన్నేవ, నవ్వుతూ ఆ చెట్టుని పట్టుకొని తినసాగారట, ఆహారం తినసాగారట భీమసేన దేవులు. హసన్నేవ, నవ్వుతూనే, భుంక్త్వా త్యక్త్వా చ రాక్షసం, అసలు రాక్షసుని పట్టుకునే లేదు. పీత్వా దధిఘటాన్ పూర్ణాన్ ఘృత కుంభాన్ శతం శతం. 100 కడవల పెరుగులున్నాయట. పెరుగు 100 కడవల్లో పెరుగు, 100 కడవల్లో నెయ్యి, వాటినన్నిటినీ తాగేస్తూ ఉన్నారట. ఒకటి తర్వాత ఒకటి. అలా వేగంగా భీమసేన దేవుల వారు 100 కడవల పెరుగును తాగారు, 100 కడవల నెయ్యిని కూడా తాగేశారు. ఆ తర్వాత ఆహారమంతా అయిపోయింది. ఆహారమంతా అయిపోయిన తర్వాత ఆపోషణ తీసుకున్నారు. ఉపస్పృశ్య సంహర్ష్ట. ధర్మంపైని ప్రేమ చూడండి. చిన్ని ధర్మము కూడా మరవని వారు భీమసేన దేవుల వారు. ఏ ధర్మాన్ని విడిచిపెట్టారు భీమసేన దేవుల వారు. ప్రతి ఒక్క ధర్మాన్ని చేసే ధార్మికులు అలాంటి ధైర్యం కూడా కలవారు. శత్రువులను ఎదుర్కోవడం మాత్రమే కాదు, సూక్ష్మమైన అతి సూక్ష్మమైన ధర్మాలను కూడా ఎలా పాటించాలో తెలిసిన ధర్మాత్ముడు తను, ధర్మరాజు తను భీమసేన దేవుల వారు. వార్యుపస్పృశ్య, నీళ్లు త్రాగారు. భోజనం చేసిన తరువాత మనసు ఎలా ఉండాలి? భీమసేన దేవుల వారి చరిత్ర అదొక ధర్మకోశం, అది మరేమీ కాదు. భీమసేన దేవుల వారి చరిత్రను వింటూ ఉంటే ధర్మకోశాన్ని మనం చూస్తూ ఉన్నట్లు అవుతుంది. ఆ పోషణం చేశారు. భోజనం చేసిన తరువాత ఆ పోషణం తీసుకోవాలి, ధర్మశాస్త్రం చెబుతుంది. భీమసేన దేవుల వారి జీవితం చెబుతుంది. భోజనం చేసిన తరువాత మనసు ఎలా ఉండాలి? సంహృష్ట, సంతోషం మనసులో ఉండాలట. ఆహారం స్వీకరించిన సంతోషం మనసులో ఉండాలి, కష్టం ఉండకూడదు. చాలా తిన్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుందే, ఏమైనా ఉందేనప్ప, చాలా భారమయ్యింది, కడుపు భారమయ్యింది, ఏమైనా ఉందా ఔషధం అని డైజన్నో లేక మరేదో ఔషధం మనం తీసుకుంటాం. కానీ భీమసేన దేవుల వారు ఎలా ఉన్న ఆహారం ఎలా స్వీకరించాలి? బండి అన్నం స్వీకరించిన తర్వాత కూడా 100 కడవల పెరుగును నెయ్యిని తాగిన తరువాత, సామాన్యంగా నెయ్యిని తాగితే మనిషిలో ఆనందం ఉండదు, ఆలస్యం ఉంటుంది మనిషిలో. అంత తిన్న తరువాత కూడా సంహృష్ట. ఇది భీమసేన దేవుల వారి ఆహార పద్ధతి. ఆహారం కాస్త ఎక్కువైతేనే మొహం ఎలాగో ఉండిపోతుంది, మొహంలో కష్టం కలుగుతూ ఉంటుంది. ఎవరైనా కాస్త ఆహారం ఎక్కువ వేశారు, తినాలంటేనే కష్టం కలుగుతూ ఉంటుంది. అలాంటిది భీమసేన దేవుల వారు ఇంత చక్కగా ఆహారాన్ని సుష్ఠువుగా తిన్న తర్వాత కూడా ఎలా ఉన్నారు? సంహృష్ట, అతీ సంతోషంతో భీమసేన దేవుల వారు ఉండారట. అలా ఆహారం స్వీకరించేటప్పుడు సంతోషంగా ఉండాలి,
ఆహారాన్ని స్వీకరించిన తరువాత కూడా సంతోషంగా ఉండాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది కష్టం అనిపించకూడదు, శోకం కలగకూడదు మనిషికి. అలా సంహర్షంతో సంతోషంతో భీమసేన దేవుల వారు ఉన్నారు. ఎలా గిరిరివాపరః, ఒక పర్వతంలాగానే భీమసేన దేవుల వారు కనిపించారట. భ్రామయంతం మహావృక్షమారాంతం భీమదర్శనం దృష్టోత్థామాయాహవే వీర సింహనాదం వ్యనాదయన్. ఇక తర్వాత భోజనం చేసి తను కూడా మరో చెట్టును పెకిలించి ఆ చెట్టుతో భీమసేన దేవుల వారిని కొట్టి సంహరించాలని పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. భీమసేన దేవుల వారు తనను చూశారు. భీమ ఉవాచ, భీమసేన దేవుల మాటలు ఎలా ఉంటాయో గమనించండి. తూటాల్లాంటి మాటలు. ఎవరితో ఎలా మాట్లాడాలో భీమసేన దేవుల వారిని చూసి నేర్చుకోవాలి. మాటలపైన ప్రేమ, మాటలపైన ప్రేమ. ఇక్కడ ఎలా ప్రేమ? దైత్యుడు కదా, దుష్టుడు కదా. తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేమ ఏంటి అంటే, తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, తనను నిందిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రజలపైన ప్రేమతో తనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి. బహుకాలం సుపుష్టంతే శరీరం రాక్షసాధమ ద్విపచ్చతుష్పన్మాంసైశ్చ బహుభిశ్చోదనైరపి మద్బాహుబలమాశ్రిత్యనత్వం భూయస్త్వమిష్యసి. ఎలా ఉన్నావయ్యా? ఏం తిన్నావు అసలు? మనుషుల మాంసాన్ని, రక్తాన్ని తిని త్రాగి ఎంత పెంచావు దేహాన్ని అసలు? ఎలా అడ్డాదిడ్డంగా దేహం పెరిగిందో చూసుకో. ఇక పైన నువ్వు తినవు, తినడం నీ వల్ల కాదు, అలా నేను చేస్తాను. చనిపోయిన వారిపైన ప్రేమ. ఎవరినెవరిని తిన్నాడో తను బకాసురుడు, మంచివాళ్లను తినేశాడు, సంహరించాడు కదా. వారిపైన ప్రేమతో భీమసేన దేవుల వారు చెబుతూ ఉన్నారు, వారిని తిన్నావే, వారిని తింటూ ఉన్నప్పుడు, వారిని చంపుతూ ఉన్నప్పుడు నీకెలాంటి పైశాచికమైన ఆనందం కలిగింది కదా. వారిని చంపుతూ ఉన్నప్పుడు వారందరూ నిన్ను శపించారే, ఆ శాపమే నిన్నిప్పుడు సంహరిస్తూ ఉంది అని భీమసేన దేవుల వారు చెబుతూ ఉన్నారు. మద్బాహుబలమాశ్రిత్య నత్వం భూయస్త్వమిష్యసి. అద్య ప్రభృతి స్వప్స్యంతి వేత్రకీయ నివాసినః. ఏకచక్ర నగరంలో ఉండేవారు ఈ రోజు నుండి నిద్రపోతారు. ఏంటిది నిద్రపోతారంటే? మహాభారతం చూడండి. నిద్రపోతారంటే వారు నిశ్చింతగా ఉంటారని అర్థం. నిశ్చింతగా ఉన్న వారికే నిద్ర వస్తుంది. చింతతో సతమతమవుతూ ఉన్నవారికి అసలు నిద్ర ఉండదు, అస్సలు నిద్ర ఉండదు. భీమసేన దేవుల వారి భాష ఏంటో, వారి మాటలో ప్రావీణ్యం ఎలా ఉందో మనం గమనించాలి. అంటే సాహిత్యంలో కవి అంటారే, ఆ కవి ఆడే మాటలుంటాయే, భీమసేన దేవుల వారి మాటలు అలా ఉన్నాయి. తినడం మాత్రమే కాదు, త్రాగడం పైన ప్రేమ మాత్రమే కాదు, తల్లిదండ్రులపైన, అన్నదమ్ములపైన, ధర్మం పైన, శుద్ధి పైన, ఆహారం పైన మాత్రమే ప్రేమ కాదు, మాటల్ని కూడా ప్రేమించేవాడు మహానుభావుడు. తను ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ పదాలను ప్రేమించే మహానుభావుడు తను. ఆ ప్రేమను అనుభవిస్తూ ఉన్నవారికి మాత్రమే అలాంటి కావ్యాలు బయటికి వస్తాయి, అలాంటి మాటలు బయటికి వస్తాయి. భీమసేన దేవుల వారు అంటూ ఉన్నారు, అద్య ప్రభృతి స్వప్స్యంతి వేత్రకీయ నివాసినః. అసలు నిద్రలేని రాత్రుల్ని గడుపుతూ ఉన్నారు ఏకచక్ర నగరంలోని వారు. ఎవరి ఆశ్రయంలో నేనున్నానో ఆ బ్రాహ్మణుని ఇంట్లో కూడా నిద్ర లేదు అసలు. ఈ రోజు నుండి అందరూ పడుకుంటారు. అంటే ఏంటి? ఈ రోజు నుండి అందరూ నిశ్చింతగా ఉంటారు. చూడండి, అందరినీ పడుకోబెట్టేవారు కూడా భీమసేన దేవుల వారు. అందరికీ నిద్ర కలిగేలా చేసేవారు కూడా భీమసేన దేవుల వారు. అలా చెప్పిన తర్వాత వారిరువురి మధ్య అత్యద్భుతమైన యుద్ధం జరిగింది. తద్వృక్ష యుద్ధం అభవత వృక్షషండ వినాశనం. వృక్షయుద్ధం జరిగింది. భీమసేన దేవుల వారు ఆ బకాసురుణ్ణి కౌగిలించుకున్నారు, గట్టిగా కౌగిలించుకున్నారు. గట్టిగా కౌగిలించుకుని నేలపైన పడేశారు. తనను నేలపైన పడేసి అలా గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఊపిరి అందడం లేదు అసలు బకాసురునికి. అలాంటి పరిస్థితి తనకు కలిగింది. చూడండి, మళ్ళీ ధృతరాష్ట్రుని పట్టు అంటారు, కాదు, భీముని పట్టును గమనించండి. ఎడమ చేతితో పర్వతాకారంలా ఉన్న ఒక వృక్షాన్ని చేతిన పట్టారప్పుడు దాన్ని, ఆ పట్టును మనం గమనించాం. ఇప్పుడు చూడండి, బకాసురుణ్ణి తను కౌగిలించుకుంటే ఊపిరి అందడం లేదు తనకు. ఊపిరినిచ్చే దేవత తను, భీమసేన దేవుల వారు. తనే గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటే ఊపిరి ఆడడం తన వల్ల కావడం లేదు. కింద పడిపోయాడు. కింద పడిపోయిన తరువాత
భీమసేన దేవుల వారు విడిచిపెట్టారు. భీమ విసర్జయిత్వైనం సమాశ్వసి రాక్షస, కాస్త ఊపిరి తీసుకో, మళ్ళీ ఉంది పండగ నీకన్నారు. సమాశ్వసి, ఊపిరి తీసుకో, చూపిస్తాను నా తడాకా ఏంటో, నా బలమేంటో చూపిస్తాను. భీమసేన దేవుల వారు అన్నారు. ఇత్యుక్త్వా పునరాస్ఫోట్య ఉత్తిష్టేది చ సోబ్రవీత్. కాస్త సమయమిచ్చి ఇక లేవమన్నారు యుద్ధానికి. మళ్ళీ లేచాడు తను. పరితో యోజన ద్వయం, 2 యోజనాల వరకు ఉన్న వృక్షాలనన్నిటినీ పెకిలించి ఆ వృక్షాలతో యుద్ధం చేశారట. తతో రక్షో వినాశారమతిం కృత్వా కురుత్తమ. సరే, ఇక చాలా ఆటలాడటం వద్దనుకున్నారు భీమసేన దేవుల వారు. రాక్షసుని చంపాలనుకున్నారు. క్షణంలోనే చంపేశారు. తన ఎదపైన ఒక గుద్దు గుద్దారు. గుద్దితే ఆ రక్తం కక్కుకొని తను చచ్చిపోతూ ఉన్నాడు. నేలపైన ఒరిగోయాడు, నేలపైన పడిపోయాడు. వక్షసి జఘ్నివాన్ తతోస్య రుధిరం వక్త్రాత్ ప్రాదురాసీద్ విషంపతే భజ్యమానస్య భీమేన తస్య ఘోరస్య రక్షస. ఘోరమైన, అతి ఘోరమైన, భయంకరమైన రూపం కల ఆ రాక్షసుడు క్షణంలోనే రక్తం కక్కుకుంటూ చనిపోయాడు. చనిపోయిన తరువాత ఏం జరిగింది ఇదంతా చూస్తూ ఉన్నారా? ఏం చేశారు, ఏం జరిగింది, తర్వాత భీమసేన దేవుల వారు ఏం చేశారు? మహాభారతాన్ని వినే ఉన్నారు. ఇక ముందు కథ ఏంటో మీకు తెలుసు. అయినా కూడా మహాభారతంలో ఏ కథ చెప్పబడింది అనే కుతూహలం మీకు ఉంది, నాకు ఉంది. నేను చూసుకోవాలి, మీరు వినాలి. కనుక ఆ కుతూహలంతోనే ఇక్కడికి ఈ మహాభారత ప్రసంగాన్ని ముక్తారం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.